మనసులో శ్రద్ధ ఉన్నోళ్ళకి మాత్రం శివుడు ఉంటాయి. ఊరుకొట్టియా శ్రద్ధ ఉన్నోళ్ళకి శివుడు ఉంటాయి. శ్రద్ధ లేని వాళ్ళకి శివుడు దూది ఉంటాయి. శ్రద్ధ లేని వాళ్ళకే. కాబట్టి స్వామి చెప్పిండు. ఏం చెప్పిండే? స్వామిని అడిగారు. వెంకయ్య స్వామిని అడిగారు. స్వామి మాకేమన్నా చెప్పమని అడిగారు. బాగా వస్తాడు ఇప్పుడు చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? చెప్పేది ఏముంది, చేసేది ఏముంది, చూసి నేర్చుకునేదే కదా. నేర్చుకోమని చెప్పింది. ఎట్లా దాన్ని ఎందుకు వెళ్ళిపెట్టారు? మౌనంగా ఉన్నాడు. మంత్రం చెప్పండి. మంత్రం ఎక్కడ ఉంది, తంత్రం ఎక్కడ ఉంది? అంతే కదయ్యా. మంత్రం ఏమీ పనిచేయదు. మనసు లేని మంత్రాలు ఏం పనిచేయదు. కాబట్టి మంత్రం ఎక్కడ ఉంది, తంత్రం ఎక్కడ ఉంది అయ్యా అని మనసే మంత్రం అని చెప్పాడు. తర్వాత మోక్షానికి ఎట్టపోవాలి స్వామి అని అడిగిన రాయింది. ఎన్ని స్వామిని అడిగిన మాటలు స్వామి సమాధానం చెప్పిన మాటలు ఎక్కడ పుస్తకాలు చేయలేవు. మస్తకం అంటే ఏంటి? మనసులో స్వామిని యథార్థంగా మనం మాట్లాడి అంటే మోక్షానికి ఎట్టపోవాలంటే నేరుగా దారి చూసుకుంటే, నేరుగా దారి చూసుకుంటే ముందు ఆయన చెప్పిన మాటలు అర్థం ఉంది. అర్థం ఉంది, అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. నేరుగా అంటే ముందు ఆచారం నేర్చుకో అని అర్థం. ఆచారం అంటే దానికి సంబంధించిన పద్ధతి అంతా ముందు నేర్చుకోమని అర్థం. నేరుగా అంటే నువ్వు అన్నీ దానికి సంబంధించిన మార్గాలన్నీ నేర్చుకుంటే అవతల మనం ఎక్కడ పోవాలంటే అక్కడికి పోగలుగుతామని ఆయన చెప్పిన మాట. నేరుగా దారి చూసుకుంటే. తర్వాత భజన విషయానికి వచ్చేసి, భజన చేసిన వాళ్ళని, నిజమైన భజన చేసిన వాళ్ళని పయ్యోళ్ళు కోటా తీసుకుంటారు. పయ్యోళ్ళు అంటే కూడా దేవతల కోటలు తీసుకుంటారు. దిక్కు చూస్తే చేసే భజన కోటలు తీసుకోరు. ఏమి తీసుకోరు. ఎవరు తీసుకుంటారో ఈ మనసులు చూస్తారో లేదని చూడదు. మనసు తెలియకుండా, మనసు మరిచిపోయి, తనువు మరిచిపోయి నేను ఎక్కడుండే తెలియకుండా చేసిన భజనకి పయ్యోళ్ళు కోట. అసలు దండం పెట్టేటప్పుడు విధానం కూడా, దండము నిజమైన మనసుతో దండం పెట్టినప్పుడు మనసు అక్కడే స్తంభించటం అంటే ఏంటి? స్తంభించటం మనసును అక్కడే కట్టిపడేయాలి. ఎక్కడ కట్టిపడేయాలా? ఆడనే కట్టిపడేయాలి. ఎక్కడ పెడితే అక్కడ. ఆడ ఉండాలనుకుంటే ఆ క్షణంలో ఆడుండేటట్టు దాన్ని బాగా సాధన చేసిన మనసు అయితేనే నిలబడాలి. మనసు అంత సులభంగా నిలబడదు. మనసు అనే వస్తువు దేంతో తయారు చేయబడింది? మనసు అనే వస్తువును వాయువుతో తయారు చేయబడింది. గాలికి చెంచలం ఎక్కువగా కదులుతుంటుంది. కాబట్టి భగవద్గీతలో కృష్ణ భగవాన్ అంటే అర్జునుడు అడిగాడు, బాబా అన్నీ చెప్పుకుంటే చచ్చిపోతుండవు, కానీ దీన్ని నిలపటం భలే అసాధ్యం, ముందు సాధ్యం కాలేదు, అసాధ్యము ఎట్ట చేయాలని అడిగాడు. అనుగీతలో చెప్పాడు. అనుగీతంగా ఒక గీత ఉంటుంది. నేను అది చదవలేదు, ఏం పాడలేదు, చదవాల్సిన పని ఏముందలే సమయాన్ని బట్టి. అప్పుడు దాంట్లో చెప్పాడు భగవద్గీతలో, అర్జున అప్పుడు చెప్పిండు ఆయన, మనసు అనే వస్తువు వాయువుతో తయారైందిరా. ఆ వాయువు ఎక్కువ చంచలమైంది. కాబట్టి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మనసు అంట. కాబట్టి గాలి లేని చోట ఇంటిని దీపం ఎట్లుంటుంది అట్లా ఉండాలంటే దాన్ని దినదినము జ్ఞానం అనే ఆయుధముతో, భక్తి అనే తాడుతో భద్రంగా కట్టే సాధన చేస్తే అప్పుడు నిలబడద్దురా. బ్రహ్మంగారు చింతయ్య ఎన్ని గురు శిష్యుల సంబంధం. బ్రహ్మంగారును ఆయన చింతయ్య కలిసి బ్రహ్మంగారు కవచలాచార్య, చింతయ్య చుద్దాసలు ఆయన పరమ శిష్యుడు ఆయనకి. అయితే మా శిష్యుడు ఎంతవరకు పరిపక్వానికి వచ్చింది ఆయన్ని కూడా తీసుకొని సాయంత్రం తప్పుడు ఒక ప్రదేశానికి తీసుకుంటారు. ఒక టెంకాయ చెట్టు కట్టి తీసుకుని కోసం పెట్టి కింద పొద్దు వేసుకొని కూర్చొని చింత టెంకాయ పోయిరా తాగుతాను అని అట్ట. ఎవరా? బ్రహ్మంగారు. ఆమెను పొయ్యి టెంకాయ చెట్టు ఎక్కింది చింతయ్య. అయ్యా పై పెద్ద టెంకాయని చెప్తామంటే మీరు పెడుతుంది కానీ నేను తెగకపోయి. టెంకాయలో చేరింది ఊరు తొడివిలో బ్రహ్మంగారు చేరుడు.
ఈడి సంగతి ఎంతవరకు ఉందో చూద్దామని, అంటే మనసు తెగుందా లేదని. ఆమెను పైన తెలియదు, స్వామి ఎంతన్నా తిప్పినా కూడా తెగటం లేదు స్వామి ఈ టెంకాయ అనేది. ఎవరా అంటే అప్పుడు బ్రహ్మంగారు చూసి ఎంత పరిపక్వానికి వచ్చిందా ఈయన జ్ఞానం, ఈయన సాధనని సద్బుద్ధిని భక్తిని ఎన్నింటి భగవంతుడు తప్పకుండా పరీక్ష చేస్తాడు. అన్ని బాగా వచ్చి చూస్తాడు, గుండ్లు పచ్చి ఎట్టడు తీయండి నేను కొంచెం అవసరం పెట్టినట్టు. అప్పుడు చూసి స్వామి అసలు తెగటం లేదు స్వామి, ఎంత బిల్లు తిప్పుకునే ఒక చేతితో చెట్టు పెట్టుకుని ఒక చేతితో బిల్లు తిప్పుతుండే ఆయన. అప్పుడు బ్రహ్మంగారు అరే చిద్దా తెగితే తెగద్దరా అని ఆయన, టెంకాయ తెగితే తెగద్దని తనింపు చెప్పకుండా రే తెగితే తెగద్దరా అని అటు చూసి ఎట్ట తెగితే అని ఫలాన్ని చెప్పలా, తెగితే తెగద్దరా చిద్దా అని ఆయన. ఎవరా బ్రహ్మంగారు తెగితే ఏమి తెగితే మనసు తెగితే తెగద్దా. మనసులో నేను పడిపోతాననే భావన లేకుండా సత్యసత్తా బతికితే బతని తెగినప్పుడు తెగద్దరా అని ఆమె రెండు చెట్లు టెంకాయని పడుతుంది. పడితే ఏమన్నా తెగితేనంటే మనసే కదా, నాకు మనసు తెగదా టెంకాయ తెగనీయకుండా కోసం పెట్టుకుంటే నన్ను పైన చెట్టు మీద ఎనికెళ్దా. అప్పుడు తెగితే తెగదరా చెందంటే అప్పుడు టెంకాయని పట్టుకుంటే టెంకాయి ఆయన ఆ రెండు చేతులు ఆ టెంకాయ ఆ చేతులు కూడా వచ్చి ఆయన పాదాలు ముందు కాబట్టి పరిస్థితి ఊగులాడుతూ ఉన్నాడు. ఊరుకుండేవాడు దేవుడు, ఊగులాడేవాడు జీవుడు. ఊరుకుండేవాడు ఏం చేస్తాడు ఆయన యాడ పోయి కలిపెట్టాలనో కలిపెట్టేది ఊరికి, ఎక్కడ కలిపెడతాం ఎక్కడ మార్కెళ్తాం. కాబట్టి ఊరికి తటస్థంగా ఎర్రట్టుకుంటాడు అనమాట, చేసేదంతా చేస్తాడు. ఊరుకుండేవాడు దేవుడు, ఊగులాడేవాడు జీవుడు. వాడు లోగా చేరి ఊగులాడిస్తే ఊగులాడాల, వాడు పక్కకు పోయాడు అనుకో ఏమంటారా ఎట్టంటారా భయ్యా చెప్పాలి. అందుకనేసి కాబట్టి స్వామి అన్నాక నేను చెప్పాడు, స్వామి పూలు విషయానికి వచ్చి పూలు ప్రస్తాపన వస్తే స్వామి పూలు వేస్తే ఎప్పుడు వేయించుకునేవాడు కదా ఆయన. వేసితే తోసేసేదట, వేయకూడదు అయ్యా ఇప్పుడు ఎందుకు అయ్యా, అప్పుడు ఇప్పుడు ఎందుకు అయ్యా పూలు అనేది అనేది స్వామి అడ్డం పెట్టేది చెయ్యి. ఒక తులసి కొడుకు ఆదినారాయణ రెడ్డి వేస్తే తులసూరు వేయించుకునేది ఎంత మా అని. ఎందుకంటే తులసమ్మ గురించి ఈ మహాకవి భక్తురాలు కాబట్టి తులసమ్మ కొడుకు ఆదినారాయణ రెడ్డి తులసి ఫస్ట్ వాళ్ళకి ఆమెయించుకునేది ఆయన చేత. ఎవరి చేత? ఆదినారాయణ వల్ల రెడ్డి ఆదినారాయణ రెడ్డి చేత వేయించుకున్నాడు. ఆ భక్తులు 21 సంవత్సరం తులసమ్మ వారం రోజుల్లో చచ్చిపోతున్నా 21 సంవత్సరాలు బతికిస్తుంది. పూలు అయిపోతే ఏ బాకండి ఎందుకయ్యా పూలు అని కూడా అంటుంటే అప్పుడు గట్టిగా స్వామి ఉంటే స్వామి ఏ నీటి స్వామి అని అంటే అయ్యా ఇప్పుడు ఏం చేస్తారులే ఏందయ్యా ఇప్పుడా లారీ ఎంతో తోలే రోజులు కదా వచ్చాక లారీతోనే కదా అప్పుడు కదా ఇప్పుడు ఏం చూస్తారు మీరు. అప్పుడు నిజంగా ఇప్పుడు ఏమవుతుంది ఎన్నో ఎట్లా వచ్చినాయా పడుతుంది పడుతో నీకు వచ్చింది. కాబట్టి లారీతో తోలే రోజులు వస్తాయి స్వామి. ఆయన అన్ని నిధులు జరగబోయే సంఘటన స్వామి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజమైన ప్రేమతో నిజమైన భక్తితో అభిమానంతో ఆత్మాభిమానంతో నిస్వార్థంగా నిజమైన బాటలో నిజమైన భావంతో స్వామిని గట్టిగా తలుచుకుంటే తప్పకుండా సాయం చేస్తాడు. వీళ్ళ బుద్ధి కంట్రోల్ కాకపోయినా ఇట్టొక బుద్ధి అట్టొక బుద్ధి అట్టొక బుద్ధి. ఆ బుద్ధితో ఎంతమంది ఎన్ని సార్లు వచ్చినా కూడా ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. రావటం పోవటం కాళ్ళకు పనే కానీ కారణం లేక దారితీరు. కాబట్టి ఎందుకంటే స్వామి మాట నిజంగా ప్రేమ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆయన మాట అనుకున్నప్పుడు ఒళ్ళు తెలియకుండా పోవాలి. అది భక్తి అంటే అది రావాలి. అది అంత రాకుండా సరే కొంతవరకన్నా ఏడిస్తారు కదా ఏదో సంగతులు అంటే సంగతులు ఫోటోలు తీసేవాళ్ళు కూడా మర్చిపోయి అట్నే మర్చిపోవాలి. యథార్థం దైవశక్తి కాబట్టి దానికి ఎందుకంటే స్వామిని అసలు నేను నిజంగా చూడలా, శరీరంతో చూడలా. ఆయన శరీరంతో చూడకుండా కూడా స్వామి ఇప్పుడు ఎక్కడ పోయాడు? యాడిపడ్డాడు స్వామి? యాడిపడ్డాడు స్వామి? 1982 ఆగస్టు 24 పొగులు మంగళవారం అప్పుడు అంతా కళ్ళు మూసింది. 3 రోజులు పెట్టింది సమాధిలో పెట్టిన వాళ్ళకి అసలు శరీరం వదిలిన వాళ్ళకి రక్తం వస్తుంది. 3వ రోజు 2వ రోజు రక్తం వచ్చి చెయ్యంత దర్శిపోయిన కోటలు ఉళ్ళా గుడ్డగట్టుళ్ళా చూసిన ఉళ్ళా చూడలా ఉంది. 2వ రోజు రక్తం ఇచ్చింది.
మూడో రోజు కళ్ళు తెరిచిండు స్వామి. అప్పుడు స్వామి సాటిపోయినట్ట. కాకపోతే ఎందుకంటే ఆయన చెప్పిండు, అయ్యా ఉండాలనుకుంటే ఉండొచ్చు కానీ ఎందుకు ఇదే అని స్వామి శరీరం తగ్గిపోయింది. ఎందుకో ఇదే నిన్నట్టు. ఇప్పుడు ఏముందయ్యా, వెంకయ్య షాపింగ్ పోతే కదయ్యా, నెల్లూరులో రంగనాథ స్వామి గరుడు సేవ జరిగిన సంవత్సరానికి ఒకసారి గరుడు సేవ జరిగినట్టు రోజు మనకు జరిగేదే కదా. రంగనాథ స్వామి ఎంతమంది వస్తున్నారు, రంగనాథకు 10,000 మంది వస్తారు. శనివారం రోజు ఉండేవాళ్ళు తినేవాళ్ళు 5-6 వేల మంది శనివారం పోతే 20-30 ఆరాధన లక్షల్లో ఉంది. మరి ఏం దగ్గర ఏం పోవాలి. అట్టు కాకుండా ఉంటే నెల్లూరు రంగనాథ స్వామి గుళ్ళ మండపంలో ఉంటే వెంకయ్య స్వామి తెల్లవారుజాము 4 గంటలప్పుడు ఏదో మాట్లాడుకుంటుండేమంటే మాట్లాడుకుంటుంటే ఈయన మాట్లాడేది తినొస్తుంది. ఎవరు మాట్లాడేది? వెంకయ్య స్వామి మాట్లాడేది తినొస్తుంది. దేవుడు మాట్లాడేది తినరాదు కదా. రంగనాయక ఏమనుకుంటున్నాడు, చెప్పినట్టు చేస్తే చేయలేడు, గుడ్లు వచ్చి పరిస్థానికి కాకేసి వెంకయ్య స్వామి కాకేసి రంగనాయక స్వామి ఎప్పుడు పుట్టిండో మా ఊరి రంగనాయక ఏమనుకుంటున్నాడు, చెప్పినట్టు చేస్తావా లేకపోతే గుడ్లు చరిత్రలో చదవండి, గుడ్లు వచ్చేస్తారని కాకేసింది. అప్పుడు వీరికి ఎంత పౌరు ఉంటాయా? భక్తుడు గొప్ప, భగవంతుడు గొప్ప? చెప్పండి, ఎవరు గొప్ప? భక్తుడు గొప్ప. భక్తుడు ఎంత కష్టపడితే భక్తుడు అయితే భగవంతుడు మీకు వచ్చేది. ఆయన పుడతాను దేవుడు, ఆయన గొప్ప ఏంటో భక్తుడే గొప్ప. కాబట్టి భక్తుడు గొప్ప కావాలంటే భక్తుడు అంత స్థితికి రావాలంటే కూడా ఎన్నో నిందిట్లు పడాలి, ఎన్నో అంతట్లు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి, అంతమంది చదివించుకోవాలి, ఎన్నో చేయాలి, కష్టాలు పడాలి, అన్నీ చేయాలి. అవన్నీ చేస్తే కదా తారీఖు వచ్చేది. అవన్నీ ఓర్చుకోవటం అనేది విద్యది. మన వాళ్ళు 1వ తరగతి వాళ్ళ నుంచి 1వ తరగతి 2వ తరగతి చదివి ఎట్ట పరీక్షలు రాస్తారంటే భగవంతుడు కూడా భక్తులు కూడా అన్ని పరీక్షలు పెట్టి అన్ని పరీక్షలు పేస చేసి అన్ని తట్టుకొని ఓర్చుకొని ఒప్పుకొని నానా ఖర్చాట్లన్నీ పెడితే అప్పుడు మనకు కాగితం ఇచ్చేది. అది సులభంగా 10 మంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు స్వామి అందయ్యా ఎవరికి ఏం చెప్పినా కూడా జరిగిపోతే, ఎవరు ఏం చెప్పినా కూడా చేస్తారని కూడా కొంతమంది అనుకుంటారు అక్కడక్కడ అనేది కూడా తెలుస్తుంది. స్వాంతి ఏం కావాలన్న ఒక ఫోనే కదా, ఒక ఫోనే రైతే ఆ ఫోన్ చేసి తెప్పించుకున్నట్టు దాని వెనక ఎంత ఉంటుంది చూడయ్యా. ఎంత కష్టపడుతుంది. ఇప్పుడు ఎవరికైనా మనము చెయ్యాలంటే వాళ్ళకి ఎంత పరిస్థితి చేస్తే వాళ్ళకి ఆ భావన ఎట్లా రావాలి, వాళ్ళకి ఎంత శక్తి కలిగించేది ఎవరు? అది భావన. కాబట్టి అందుకని ఎక్కడ స్వామి చెప్పినట్టు వాళ్ళు ఉండేదాన్ని బట్టే మనం ఉండే వాళ్ళు మన సాయి చూస్తే వాళ్ళ సాయి కూడా మనము చేదే కదా. ఏదో వచ్చినాము వెళ్ళినాము అనే భావన కాదు. నిజంగా ప్రేమ ఉండాలి, నిజమైన ప్రేమ ఉండాలి, స్వార్థం ఉండాలి, అభిమానం ఉండాలి. అయితే ఒక 3-4 వారాలు వచ్చినా కూడా పని ఇచ్చుతో గురుకులు ఉంటే పని ఇచ్చుతో గురికి ఆయన కారణం ఎప్పుడు కాదు, భగవంతుడు ఎప్పుడు కారణం కాదు. ప్రారంధం అంటే ఇది మనం చేసుకున్న పాపం బట్టి పీడిస్తుంది. ఆ పాపం ఉన్నందుకు తొలిచమ్మ గారు మహాతల్లి అడిగింది, స్వామి ప్రారంధ కర్మ అంటే ఏంది? ప్రారంధం సంచుతుంటమ్మా, ప్రారంధం సంచుతుంటే జన్మలు ఎంచుంటుంది. ఆ ప్రారంధము ఉన్నప్పుడు కొంతన్నా అనుభవించాలా, అనుభవించుకుంటే మనం 100కి 90 వంతులు మనం నమ్ముకున్నందుకు మనం తీసేస్తే 100కి 10 వంతులకు అనుభవించడానికే మన వాళ్ళు తట్టుకోలేకుంటారమ్మని 90 వంతులు తీసేస్తున్నాను. తర్వాత ఇంకొక సందర్భంలో వెంకయ్య స్వామి 27 సంవత్సరాలంట మోకాళ్ళు పట్టుకుపోయిన స్వామికి నడవలేకపోయినప్పుడు డోలీలో మోసిన ఆయన 27 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల? 27 సంవత్సరాలు సరిగ్గా తిరగలేకుండా డోలీలో మోసి ఊరు తిప్పినప్పుడు మోకాళ్ళు బాగా ఇబ్బంది అయితే అప్పుడు అడిగిన, స్వామి మీరు ఎవరికైనా మండేస్తే జబ్బులన్నీ పోతున్నాయి కదా, మీ కాళ్ళకి ఏమన్నా వైద్య గురించి చెప్పండి అని ఆయన్ని అడిగారు. ఎవరినా? పెద్ద ఆయన అడిగితే పెద్ద ఆయన, అయ్యా పోయిన జన్మలో మనం ఆవును కొట్టినయ్యా, కాళ్ళకి పెట్టా, నేను కొట్టినానా పోయిన జన్మల ఆ కాళ్ళు ఒకరు నొప్పి పెట్టియ్యా ఆవుకి, ఆ కాళ్ళు పుట్టి నొప్పి అనిపించింది ఆవు, ఆ కాళ్ళని ఇటుకొచ్చింది, ఎటుకి మా కాళ్ళకి వచ్చిందని ఈ కాళ్ళు చూపించి ఇటుకొచ్చింది. ఇప్పుడు నేను వైద్యం చేయించుకొని ఈ కానీ అనిపించుకుని ఉంటే మనం వచ్చిన పని ఆగిపోతాడు, వదిలయ్యా లడ్డు పెడితే కారం కలుపుకొని తినండి వెంకయ్య స్వామి. లడ్డు పెడితే కారం కలుపుకుని, కారాసు పులుకులు పెడితే నీళ్ళలో దేవుకొని తినండి వెంకయ్య స్వామి. రసం పోస్తే నీళ్లు పోసుకొని తాగండి. తలుపూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన కారం అంటే వాళ్ళ ఇష్టం. వెంకయ్య స్వామికి ఇష్టమైన పదార్థం ఏంటంటే గుడ్డుకారం, మంచి చిలగడ్డ కారం, బాగా కాటుకుంటే కారం, రాగి సంగటి పచ్చడి
కారము ఎప్పుడు మరకేసాల పెట్టుకొని ఉండేదంట తొలిచవ్వ. పెట్టుకొని ఉంటే అడవుల్లోకి ఉంటున్న చీకట్లో ప్రాంతంలో ఏం జరిగిందంటే తలగ పోసుకొని దుమ్ము దగ్గర తొడుకుని ఎప్పుడన్నా తలగ పోసేది స్వామికి. అప్పుడు సీకాయ పొడి ఒక దాంట్లో తలగ పోసే సీకిరేని పొడి ఉంటుళ్ళ ఒక సీసాలో కారపొడి పెట్టుకొని చీకట్లో అంత అన్నము ఆయనకి పెట్టి రేకలో కానక చూడకుండా తొలిచవ్వ ఆ చీకాయ పొడి తలగ పోసుకునే పొడి బాగా కనికి వేసేసింది. ఏడా అన్నంలో వేసేసింది. పాపం అదేమనలా ఆయన, అదేమనకుండా అది కలుపుకొని చేదైన కూడా తినేసింది. వెంకటేశ్వర చేదైన అనలా, ఆ పొడి కారపొడి ఏమని అనలా, చేదైన కూడా కలుపుకొని తినేసింది. కనుక్కునింది అమ్మగారు, ఎవరో తొలిచావు కనుక్కొని, అయ్యయ్యో రామరామ స్వామి చూడకుండా నేను యక్షణ స్వామి చూడలేదు స్వామి, చెక్కలపై అడవుల్లో కదా ఆ మంటలుతున్నాయి కదా అప్పుడు లైట్లు అయినాయి అంటే, అమ్మో ఏమైంది స్వామి, అదే కావాలమ్మా భలే ఉండిందో తిట్టకుండా అట్టనిండు, అదే కావమ్మో అదే కానమ్మో నిందమ్మో అంటే భలే ఆమె భలే పొడి వేసినామని వడ్డించకుండా వడ్డించినట్టు తెలియకుండా వడ్డించేసిండు. అది ఆయన మాట. అందుకని సరిపోయింది. గాల్లో మనసు వస్తే గండాలు తగస్తాయనండు, గాల్లో మనసు అందుకని వెంకటేశ్వర పాదాలు తాకనిచ్చేవాడు, 1000 మందిలో ఒకరు తాకనిచ్చేవాడు. గాల్లో మనసు వస్తే గండాలు తగస్తాయి. టైం ఎంత అయిందయా? అలంకారం అయిందయా?